2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా ఉగ్రవాదుల దాడి జరగడం, అప్పుడు మన భారతీయ సైనికులు దాదాపుగా 41 మంది చనిపోవడం జరిగింది. ఇది కాశ్మీర్లో జరిగింది. దాదాపుగా వాళ్ళు అమరులైనారు. అంటే సైనికులు మన యొక్క దేశాన్ని కాపాడేటటువంటి వాళ్ళు, మన దేశం రక్షణకు వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేశారు. అందుకోసం వాళ్ళు అమరులు కావడం జరిగింది. ఆ యొక్క అమరులకు మనమందరం కూడా పాదాభివందనాలు తెలియచేయాలి. సైనికుడు అంటే దేశ సరిహద్దుల్లో ఉంటూ తమ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి మన యొక్క భారతదేశం కొరకు మనం ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దానికి జవాన్ లేకపోతే మన దేశం లేదు. అదేవిధంగా మనకు రక్షణ లేదు. అదేవిధంగా ఈ యొక్క పాకిస్తాన్ తీవ్రవాదులు మన సైనికులను అన్యాయంగా హతమార్చడం జరిగింది. ఈ విధంగా సైనికులు అనేటటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. దేశానికి సైనికుడు లేకపోతే ఆ దేశ క్షేమాన్ని చూసేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మన యొక్క దేశ సరిహద్దుల్లో ఉంటూ మన యొక్క ప్రాణాలను సైతం కాపాడేటటువంటి వాడు జవాన్. అదేవిధంగా మనకు రక్షణ కల్పిస్తాడు సైనికుడు. సైనికులు లేకపోతే మనకు జీవితమే లేదు. అదేవిధంగా మన దేశ సరిహద్దుల్లో ఉండి మన యొక్క ప్రాణాలను కూడా కాపాడేటటువంటి వాడే సైనికుడు. అటువంటి సైనికులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? సైనికులు అంటే ఎంతోమంది దేశ సరిహద్దుల్లో ఉండి తమ యొక్క ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అమరులు. అంటే వాళ్లకు మరణం లేదు, వాళ్లకు చావు లేదు. ఎందుకొరకంటే వాళ్ళకు ఎప్పటికి కూడా మనం మర్చిపోలేం. వాళ్ళ యొక్క జీవితాలు ప్రజల కొరకే, వాళ్ళ యొక్క జీవితం దేశం కోసం. అటువంటి వాళ్ళను ఈ దేశం ఎప్పటికి కూడా మరవదు. అదేవిధంగా మంచి చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, త్యాగధనులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఈ లోకం ఏనాటికి మరవదు. మరియు అలాంటి మంచి చేసినటువంటి వారిలో ముఖ్యంగా ముందుండేటటువంటిది ఎవరంటే జవాన్. అదేవిధంగా తమ యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి, తమ యొక్క భార్యా పిల్లలను విడిచిపెట్టి దేశాన్ని కాపాడేటందుకు వెళ్ళేటటువంటి వాడు జవాన్. ఈరోజు చలిలకు వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానకు తడుస్తూ దేశ సరిహద్దుల్లో ఉండి మన యొక్క ప్రాణాలను కాపాడేటటువంటి వాడు జవాన్. అలాంటి జవాన్కు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాం. ప్రతి ఒక్కరం ఆనందంగా జరుపుకుంటున్నాం పండుగలు కానీ ఏమైనా కానీ జవానులకు పండుగలు లేవు. అదేవిధంగా మన యొక్క సంతోషమే వాళ్ళ సంతోషంగా భావిస్తారు, మన యొక్క పండుగలే వాళ్ళ పండుగలుగా భావిస్తారు. అంతే తప్ప మన సంతోషమే వాళ్ళ సంతోషం.
కానీ మనం ఈనాడు ఇంత సంతోషాన్ని అనుభవిస్తున్నామంటే కారణం జవానే. ఆ యొక్క జవాన్ లేకపోతే మన జీవితాలు సరిగ్గా లేవని చెప్పుకోవచ్చు. వాళ్ళు సరిహద్దుల్లో లేకపోతే శత్రు సైనికులు మన యొక్క దేశం మీద పడి మనల్ని చంపివేయడం జరుగుతుంది. మన దేశం క్షేమం కోసం వాళ్ళు తమ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసి, అదేవిధంగా వాళ్ళు ధన్యజీవులు అవుతారు. అంటే ధన్యజీవులు కావడం అంటే ఎంతో పుణ్యం కట్టుకుంటున్నారు వాళ్ళు. పుణ్యం కట్టుకోవడం అంటే మన యొక్క ప్రాణాలను కాపాడుతున్నారు. వాళ్ళకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? వాళ్లకు పాదాభివందనాలు మనం తెలియజేయాలి. అంటే ఇది మన దేశాన్ని నడిపేటటువంటి వాళ్ళు ఇద్దరు, జై జవాన్ జై కిసాన్ అంటారు. అంటే రైతు పంటలు పండించి అదేవిధంగా దేశంలో ఉంటూ మన యొక్క ప్రాణాలను రక్షిస్తే, మరియు సైనికుడు మాత్రం దేశ సరిహద్దులో ఉంటూ మనల్ని రక్షిస్తాడు. అంటే ఎలాంటి స్వార్థం లేనటువంటి జీవి సైనికుడు. తనకు లక్షలు కావాలి, డబ్బులు కావాలి అనేటటువంటి ఆశ అతని లోపల ఉండదు. అదేవిధంగా నా దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి జవాన్. అలాంటి జవాన్కి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అదేవిధంగా జవాన్ అనేటటువంటి వాడు ఒకవేళ చనిపోయినా కూడా అమరుడు, అతనికి చావు లేదు. అతని మంచితనం, అదేవిధంగా అతను చూపిన ధైర్యం మనకు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటుంది. ఓ జవాన్, నీకు పాదాభివందనాలు. అదేవిధంగా నీ అడుగు జాడల్లో మేము నడుస్తాం. నీవే మాకు ప్రాణం. నీవు లేకపోతే ఈ దేశం లేదు, నీవు లేకపోతే మేము లేము, నీవు లేకపోతే ఈ లోకమే లేదు. అంటే భగవంతుడు మనకు ఎక్కడ కనిపిస్తాడో తెలియదు, కానీ భగవంతుడు మనల్ని కాపాడుతున్నాడని మన నమ్మకం మనకు ఉంటుంది. అదేవిధంగా జవాన్ అనేటటువంటి కూడా ఒక భగవంతుడే. ఎందుకోసమంటే మన యొక్క ప్రాణాలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ దేశ సరిహద్దుల్లో ఉంటూ మనల్ని, మన జీవితాలను కాపాడుతూ ఉండేటటువంటి వాడు జవాన్. అలాంటి జవాన్కు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అదేవిధంగా మన శరీరంలో మన హృదయం ఎటువంటిదో, మన గుండె ఎటువంటిదో, అదేవిధంగా గుండె ఆగిపోతే మన ప్రాణం పోతుంది. అదేవిధంగా ఈ శరీరం అనేటటువంటిది మనం. ఈ శరీరం అనేటటువంటిది మనం. అదేవిధంగా మన గుండె అనేటటువంటిది జవాన్. జవాన్ అక్కడ లేకపోతే ఇక్కడ దేశం లేదు, మనం లేము. మన యొక్క ప్రాణాలను సైతం కాపాడేటటువంటి వాడే జవాన్. అలాంటి జవానుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనం ప్రాణాలను కాపాడేటటువంటి వాడు జవాన్. అలాంటి జవానుకు మనం ఎంత కొలిచినా తక్కువనే, ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. అందుకోసం ఈ లోకాన్ని రక్షించేటటువంటి వాడు, మన దేశాన్ని కాపాడేటటువంటి వాడు జవాన్.
ఆయనకు ఎల్లవేళలా మనం రుణపడి ఉంటాం. అందుకొరకు జవానుకు మనం ఎప్పుడు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూనే ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క జవాను గురించి మీకు ఈ యొక్క సందేశం వినిపించాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.